ముఖ్యమంత్రి గారు ఉన్న అలవాటు ఏంటంటే ఏదైనా మాకు చెప్తారమ్మా, చెప్పిన వెంటనే ఆయన దాన్ని మర్చిపోరు. వాళ్ళు చేస్తారు, మేము చేస్తారని మా మీద ఎంత నమ్మకం ఉన్నప్పటికీ కూడా మళ్ళీ టైం టు టైం దాన్ని పర్సూ చేస్తూ ఎవ్రీ పార్చునేట్ 15 రోజులు మనం రివ్యూ చేస్తూ మళ్ళీ మధ్యలో వచ్చి ఆయన సీఎంఓ మీటింగ్లో వచ్చి ఏం జరిగిందో కనుక్కుంటూ వాళ్ళంటనే మా ప్రిన్సిపల్ సెక్రటరీకో లేకపోతే మా కమిషనర్కో లేకపోతే మా ఇన్ఫ్రా కమిషనర్కో లేకపోతే నాకో ఫోన్ చేసి ఇది ఏమైంది సీఎం గారు మాట్లాడారు. ఫాలో అప్ ఆయన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ ఫస్ట్, హెల్త్, అగ్రికల్చర్, వెల్ఫేర్, ఈ 4 ఆయన ఎక్కడ రాజీ పడ్డాను. ఈవెన్ సింగిల్ మినిట్ కూడా రాజీ పడ్డాడు. నాకు అనిపిస్తుంటుంది ఈవెన్ ఆ ఫోన్ కాల్ వస్తే మేము అలా పోతుంది ఏం రాబోవు అని చెప్పి. ఈవెన్ ఎందుకు గోరుముద్ద ఉందా, గోరుముద్దలో పూర్వం ఎలా ఉండేదో నాకు తెలియదు కానీ ప్రతి ఎవ్రీ 15 డేస్కి ఒక బిజినెస్ కమిటీ ఉంటుంది మా దగ్గర. అంటే మా డిపార్ట్మెంట్ సంబంధం ఉండదు. సీఎం లెవెల్లో సీఎం మానిటరింగ్ చేస్తారు డిపార్ట్మెంట్ని. వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి జాబ్ చార్ట్ ఇస్తారు. ఎవ్రీ 1 మంత్ 2 మంత్స్కి ఒకసారి ఇచ్చి వాళ్ళు వెరిఫై చేసుకుని వాళ్ళు డైరెక్ట్గా సీఎం గారికి రిపోర్ట్ చేస్తారు. ఆ కాగితం మాకు వస్తుంది. ఒక్కసారి తల తీసుకుంటుంది ఏంటో బాబు ఇదే. వెంటనే మేము వచ్చి మా ఆఫీసర్స్ పంపిస్తాం. మా ఆఫీసర్స్ కిందకి వెంటనే దాన్ని చూసుకొని దాన్ని మళ్ళీ అవుట్ రెక్టిఫై అవుట్ అడ్రస్ చేసామంటే మళ్ళీ ఆ రిపోర్ట్ మళ్ళీ పంపించాలి. అంటే ఎంత కీన్గా ఆ మధ్యాహ్నం భోజనాన్ని చూస్తున్నాం చెప్పండి. సార్, మధ్యాహ్నం భోజనం అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. గతంలో మధ్యాహ్నం భోజనం అంటే అన్నము, పప్పు, సాంబార్ అండ్ ఒక గుడ్డు. సార్ ఇప్పుడు ఏంటి సార్ మధ్యాహ్నం భోజనంలో మీరు ఏమేమి పెట్టారు? ఇప్పుడు వచ్చి ఏదైతే ఆ రోజు స్కూల్ ఉంటుందో ఆదివారం తప్ప మిగతా ఆ రోజు సండే టు మండే టు సాటర్డే కంపల్సరీ రోజుకు మెను. మన ఇంట్లో కూడా ఉండదు అలా రోజుకు మెను. ఆ మెనూలో కూడా మధ్యకాలంలో ఓ 2 ఇష్యూల దగ్గర ఏదో కిచిడి సంథింగ్ ఏదో బాగలేదు, లేకపోతే ఈ పులిహోర పెట్టండి, లేకపోతే ఈ పప్పు అన్నం పెట్టండి అని చెప్పి వాళ్ళు సైజ్ చేస్తే కొన్ని స్కూల్స్లో చేంజ్ చేసాం కూడా. ఇది ఇండియాలో ఎక్కర్లేదు ఈ మెనూ. ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే భారతదేశంలో ఈ కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టైప్ కూడా ఉంది. ఇది మధ్యాహ్నం భోజనానికి ఉంది. కానీ వాళ్ళు ఇచ్చేది వచ్చి ఇంత, మేము పెట్టేది ఇంత. ఈ గవర్నమెంట్ గర్ల్స్, బాయ్స్ అండ్ టీచర్స్ అలాగే తల్లిదండ్రులు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి నేను ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటాను. ఇప్పుడే సార్ అన్నారు, సో మండే టు సాటర్డే మీకు రోజు ఒక మెనూ ఉంటుందంట. సో కొంచెం ఆ మెనూ ఏంటో నాకు చెప్తారా? మాది విజయవాడ సూర్యారావుపేట కర్ణాటక రామారావు మున్సిపల్ హై స్కూల్ సార్. మా పాప 10th క్లాస్ చదువుతుంది, పేరు లాస్యశ్రీ. నేను అక్కడ మిడ్ డే మీల్స్లో వంట చేస్తాను. రోజు మెనూ అంటే మండే వచ్చేసి కోడిగుడ్డు టమాటా కర్రీ, వెజిటేబుల్ రైస్. మంగళవారం చింతపండు పులిహోర, దొండకాయ కానీ లేదా టమాటో చట్నీ. బుధవారం వచ్చేసి వెజిటేబుల్ రైసు, ఆలు బంగాళదుంప కుర్మా, ఆలు టమాటో కుర్మా. గురువారం వచ్చేసి ఆప్షన్ ఉంది సార్, నిమ్మకాయ పులిహోర లేదంటే కనుక సాంబార్ బాత్. మేము సాంబార్ బాత్ పిల్లలు ఎక్కువగా ఇష్టపడి అది వాళ్ళు మెనూ సెలెక్ట్ చేసుకున్నారు, అది ఇస్తాం సార్. శుక్రవారం వచ్చేసి అన్ని రకాల ఆకుకూరలతోటి పప్పు, వైట్ రైస్. శనివారం వచ్చేసి పుదీనా కొత్తిమీర రైసు ప్లస్ పప్పుచారు, స్వీట్ పొంగల్. ఒక మండే నుంచి ఫ్రైడే వరకు బాయిల్డ్ ఎగ్ ఉంటుంది సార్. ఒక సాటర్డే మటుకి ఎగ్ అండి. వెరీ గుడ్, సూపర్. పిల్లలు కూడా చాలా మెనూ మారిన తర్వాత తినడానికి ఇష్టపడి బాగా పిల్లలు కూడా ఎక్కువగా తింటున్నారు ఇప్పుడు. అవునా? మరి మండే చిక్కీ ఉంటుంది, రాగిజావ మంగళవారం, బుధవారం చిక్కీ, మళ్ళీ గురువారం రాగిజావ, శుక్రవారం చిక్కీ, శనివారం మళ్ళీ రాగిజావ. సార్ ఇక్కడ ఈ సందర్భంలో నేను ఒకటి చెప్పాలి సార్. నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేటలో చదువుకున్నాను. మన ముఖ్యమంత్రి గారు కూడా అక్కడే చదువుకున్నారు. మాకు అలాంటి మెనూ ఉండేది సార్ మేము చదువుకునే రోజుల్లో. ఇప్పుడు కూడా ఉంది అదే మెనూ. సో ఐఎమ్ సో హ్యాపీ. ఒక పబ్లిక్ స్కూల్, ఒక ప్రైవేట్ స్కూల్లో ఉన్న మెనూ ఒక గవర్నమెంట్ స్కూల్లో మీరు పెట్టారు సార్. ఈ ఖర్చులన్నింటినీ ఎట్లా సార్ హ్యాండిల్ చేయాలి? బికాస్ 45,000 గవర్నమెంట్ స్కూల్స్ని రీవ్యాంప్ అండ్ రీమోడల్ చేయడానికి స్కీమ్ 45,000 3 ఫేజెస్. కరెక్ట్. టోటల్ బడ్జెట్ ఫస్ట్ ఫేజ్ వచ్చి 3,800 కోట్లు, సెకండ్ ఫేజ్ వచ్చి 8,000 కోట్లు, థర్డ్ ఫేజ్ వచ్చి నేను అదే చెప్తున్నాను సార్. 45,000 స్కూల్స్లో ఫస్ట్ ఫేజ్లో మీరు 4,000 కోట్ల వరకు స్పెండ్ చేశారు. మీరు యాక్చువల్గా ఏం చెప్పారంటే
ఈ గవర్నమెంట్ అంటే ఈ నెక్స్ట్ ఎలక్షన్ వచ్చే లోపు ఈ 3 ఫేజుల్లో మేము మొత్తం 45,000 స్కూల్స్ని కవర్ చేస్తామని చెప్పారు. బట్ ఫస్ట్ ఫేజ్ వరకే అయింది ఇప్పటి వరకు కొన్ని స్కూల్స్. సెకండ్ ఫేజ్ ఆన్ గోయింగ్ అవుతుంది. ఆల్రెడీ 4,000 అబౌవ్. కానీ ఎందుకు డిలే అయింది సార్? అంటే ఎందుకు ఇన్ని స్కూల్స్ కవర్ చేయలేకపోయారు? ఎందుకు కంప్లీట్ గా అవ్వలేదు ఇది? అవుతున్నాయి టైం టు టైం. ఇంత ముందు ఏంటంటే కాంట్రాక్ట్ సిస్టమ్ ఉండేది. ఓకే, ఇప్పుడు కాంట్రాక్ట్ సిస్టమ్ లేదు. ఇప్పుడు ఎవరైతే స్కూల్ కమిటీ ఉన్నారో ఆ స్కూల్ కమిటీ ప్లస్ ఎవరైతే హెడ్ మాస్టర్ ఉన్నారో వాళ్ళ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఇవి కాంట్రాక్ట్లకు వచ్చి కాంట్రాక్ట్కి ఇచ్చేసి అది చేసి మనది కాదు. ఓన్లీ సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ ఏదంటే ఆ బెంచెస్, లేకపోతే ఎలక్ట్రిఫికేషన్ సంబంధించిన ఎలక్ట్రిఫికేషను, ఆ ఫ్యాన్స్, కలరింగు, అది మాత్రమే మా సెంట్రల్ ప్రొక్యూర్మెంట్లో టెండర్ పిలిచి చేస్తాం. మిగతావన్నీ కూడా నేషనల్ వర్క్స్, డే టు డే ఇవన్నీ కూడా హెడ్ మాస్టర్ స్కూల్ కమిటీ చేస్తారు. సో దాంట్లో డిలే. దాంతోపాటు ఫండ్స్ కూడా 100% టైప్. స్టేట్ బడ్జెట్ నుంచి, గవర్నమెంట్ బ్యాంక్స్ నుంచి, అలాగే వరల్డ్ బ్యాంక్ నుంచి, నాబార్డ్ నుంచి, అన్నీ ఎవ్రీథింగ్ ఈ టైప్. దాంట్లో ఎక్కడా కూడా లేదు. అన్నీ ఏదైనా ప్రోగ్రామ్ పెట్టామంటే ఆ స్కీమ్కి ఎంత ఎస్టిమేట్ అవుతుందో ముందే మన అనాలిసిస్ చేసుకుని దాని ప్రకారం టైప్ చేసి ఆ ప్రకారం వెళ్ళిపోతుంటుంది. అంటే మన ప్రోగ్రామ్ 3 సంవత్సరాలు అవ్వాలి.